నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు పంగనామాలు పెట్టాడని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రాజకీయంగా అణగదొక్కేందుకు సీఎం జిల్లాకు మొండి చేయి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. నిజామాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ ఇస్తారని హామీ ఇచ్చిన సీఎం తర్వాత మర్చిపోయారని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పలు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో సువేంద్ అధికారిలా మోదీ రేవంత్ కలుస్తారేమోనని అన్నారు. అందుకే ప్రధాని నాతో కలిసి పనిచేయన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కాగా బెంగాల్లో సువేంద్ అధికారి తృణమూల్ నుంచి బీజేపీలో చేరారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తనతో కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డిని మోదీ కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించిన సందర్భంగా ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి బదులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు లాంటి వాళ్లను సీఎం చేయాలని అరవింద్ కాంగ్రెస్కు సూచించారు. వారైతే మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు పంగనామాలు పెట్టాడని ఎంపీ విమర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రాజకీయంగా అణగదొక్కేందుకు సీఎం జిల్లాకు మొండి చేయి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. టోక్యోలు, న్యూయార్క్లు, అన్ని లండన్లు అన్నీ కలిపేట అన్నీ తీసుకొచ్చి ఒకటే ఫ్యూచర్ సిటీ చేస్తారట. ఉన్న పట్టణాలనే అప్గ్రేడ్ చేస్తా అంటే కేసీఆర్ని నమ్మలే. లేని పట్టణం క్రియేట్ చేస్తారట, ఫ్యూచర్ సిటీ అట. అందుకే రాలేదు సోనియా గారు. ఫ్యూచర్ సిటీ మీద ఈయన చేసిన రీసెర్చ్ ఏంది, ఫ్యూచర్ సిటీ ప్లానింగ్కి ఉన్న ఏజెన్సీ లేనిది ఎవరు, మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది, ఎన్ని సంవత్సరాలలో కడతారు, ఎంత బడ్జెట్టు, ఏడు నుంచి తెస్తారు, ఇవన్నీ అడగరు జర్నలిస్టులు. ముఖ్యమంత్రి అని భయపడతాడు. ఈ ముఖ్యమంత్రి మీద పేరుకే ముఖ్యమంత్రి, గింతే కుర్చీ లేవేలే, కూర్చుంటే కుర్చీలో గాయపడతాడు. ఈయన ఏం భయపడకూరు, అన్నీ అడగండి, టెక్నికాలిటీస్ అడగండి జర్నలిస్టులు మాట్లాడేటప్పుడు. నోటికి వచ్చింది మాటలు పతలాట ఆడినట్టు. ఈ మన ఇందూరు పట్టణానికి వస్తే మాత్రం మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ జీవితాన్ని క్లోజ్ చేసేటట్టున్నాడు. సుదర్శన్ రెడ్డిది ఎట్లా అయిపోయి దగ్గర పడ్డది. భూపతి రెడ్డి గారు అవుట్. మొత్తం పగబట్టిండు నిజామాబాద్ జిల్లాని. ఇక్కడ ఎమ్మెల్యేలు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, పీసీసీ ప్రెసిడెంట్, ఇక్కడ నిజామాబాద్ అర్బన్ రూరల్ టీమ్స్ కలిసి వాళ్ళ నిద్ర పోనీయదు. నిజామాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా అని హామీ ఇచ్చిన సీఎం ఆ తర్వాత మర్చిపోయారని అన్నారు. ఇందూరు ప్రజలను మోసం చేస్తే భవిష్యత్తులో వారు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
దేవుళ్లను మోసం చేసిన వాడికి ప్రజలను మోసం చేయటం పెద్ద లెక్క కాదని ఎంపీ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కావని జోస్యం చెప్పారు. ఇప్పటి వరకు 25% పనులు కూడా పూర్తి కాలేదని, 162 కోట్ల రూపాయలకు గాను కేవలం 10 కోట్ల నిధులు మాత్రమే యూజీడీకి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కార్పొరేటర్లు శ్రవంతిరెడ్డి, దాంపల్లి జ్యోతి మురళి ప్రజలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 2039 దాకా ప్రధానమంత్రి కాదని చెప్పేసాడు ముఖ్యమంత్రి. 2039 దాకా ప్రధానమంత్రి కాడు రాహుల్ గాంధీ అని ఆయన ఒప్పేసుకున్నాడు. 2034 దాకాట ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. ఆ తర్వాత ఈయన నేషనల్ పాలిటిక్స్లకు పోయి అప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారట. గాంధీలు ఏం పిచ్చోలవా మీరు? ఈయననే స్కెచ్ చేసుకుంటుండు ప్రధానమంత్రికి. పైసలు బాగా సంపాదించేసి ఈయన స్కెచ్ చేసుకుంటుండు. బాగా 10 ఏళ్ళు సంపాదించి తెలంగాణ లూటీ చేసి ఆ కేరళలో కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేద్దామని వేయండు. అందరూ కలిసి లూటీ చేద్దామని వీళ్ళంతా లూటేరాలు కానీ ఆడ వేరే ఆయన చేశారు ముఖ్యమంత్రి. ఇంకా కేసీ వేణుగోపాల్ కోసం వేయండు. పొట్టి టింగ్ 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 అని వేయండు కేరళకి. పైసలు పెట్టిండు, ఆడ ఛానళ్ళు పెట్టిండు, ఏదేదో చేసిండు. లోట పీస్ అయింది. ఆడ ఇంకొక ఆయన సతీష్ అని ముఖ్యమంత్రి చేశాడు. అయిందా? ఒకటి 2039 దాకా రాహుల్ గాంధీ అనేటోడు ముఖ్యమంత్రి కాడంటే రేవంత్ 10 సంవత్సరాలు ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటుంది. ధర్పల్లిలో రైతులకు శాస్త్రవేత్తలు కీలక సూచనలు చేశారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో నేల పరీక్షలు చేయించుకొని అవసరం మేరకే యూరియాను వినియోగించాలని వారు సూచించారు. అధిక యూరియా వాడకం వల్ల పంటల్లో తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ధర్పల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. రుద్రూర్ ప్రాంతీయ చెరుకు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రైతులకు సాగుపై మెళకువలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కీటక శాస్త్రవేత్త ఎం సాయి చరణ్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా నేల పరీక్షలు చేయించుకోవాలని, అవసరం మేరకే యూరియా వినియోగించి సాగు ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. యూరియా అధికంగా వాడితే పంటల్లో రసం పీల్చే పురుగులు, వరిలో సుడిదోమ, బ్యాక్టీరియా, ఎండాకు తెగుళ్లు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. కాండం తొలుచు పురుగు ఉధృతి ఆర్థిక పరిమితిని దాటినప్పుడే రసాయన మందులు వాడాలని, విచక్షణారహితంగా పిచికారీ చేయకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని రైతులకు సూచించారు. అనంతరం వ్యవసాయ అధికారి జె వెంకటేష్ మాట్లాడుతూ పంటకు అవసరమైన మేరకే సాగునీరు అందించాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట రకాలను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. సేంద్రీయ వ్యవసాయం, పంట మార్పిడి, బిందు, తుంపర సేద్యం వంటి పద్ధతులపై కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎం మధుసూదన్, గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చిన్నబాలరాజ్, వేడీసీ చైర్మన్ కొమిరి గంగాధర్తో పాటు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇందులో ఒక 6 విషయాలపైన రైతులకు అవగాహన కలిగించడం జరిగింది. అందులో మొదటిది యూరియాని సిఫారసు మేరకే వాడాలి అని, రెండవది రసాయనాలను విచక్షణయుక్తంగా రైతులు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో, మూడవది పంట మార్పిడి చేయాలి, నాలుగవ విషయం మార్కెట్లో గిరాకీ ఉన్నటువంటి రకాలను మాత్రమే రైతులు సాగు చేయాలి అనేది, ఐదవ విషయం నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఆరవ విషయం సేంద్రీయ వ్యవసాయాన్ని రైతు సోదరులు పాటించాలి అనే ఉద్దేశంతో ఈ 6 ఉద్దేశాలని రైతులకు మరొకసారి గుర్తు చేయాలి అనే కార్యక్రమంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. యూరియాని చాలామంది రైతులు సిఫారసు కన్నా ఎక్కువగా వేయడం వలన మొక్కకి భూమి నుండి ఈ ఐరన్, జింక్ తీసుకునేటువంటి శక్తి తగ్గిపోవడం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా యూరియా అధికంగా వేసుకోవడం వలన మొక్కల లోపల బ్యాక్టీరియా, ఎండాకు తెగులు, అదేవిధంగా సుడిదోమ ఉధృతి అధికంగా రావడం మనం గమనిస్తూ ఉంటాం. ప్రకృతి వైపరీత్యాలు, కుంభవృష్టి వర్షాలు కురిసిన సమయాలలో సమర్థవంతంగా సేవలందించేందుకు మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆకస్మిక వరదలు, విపత్తులు సంభవించిన సమయాలలోనూ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారనే నమ్మకాన్ని మాక్ ఎక్సర్సైజ్ ద్వారా కలిగించడం జరిగిందని అన్నారు.
వరదలు విపత్తులు సంభవించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా సోమవారం నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన మాక్ ఎక్సర్సైజ్ విజయవంతంగా కొనసాగింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమాలు విపత్తుల నిర్వహణలో జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సమాయత్తం అయ్యుందన్న విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించాయి. విపత్తుల నిర్వహణపై ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం జరుగుతోందని, ప్రకృతి వైపరీత్యాలు, కుంభవృష్టి, వర్షాలు కురిసిన సమయాలలో సమర్థవంతంగా సేవలందించేందుకు మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మనకి వరద లాంటివి పరిస్థితి వచ్చేటప్పుడు యాక్చువల్ SOPs అంటే నిజంగా వర్షం లేదా వరద వచ్చేటప్పుడు ఎవరైనా మునిగిపోతే లేదా ఎవరైనా చిక్కిపోతే మనం ఏమేమి SOPsని పాటిస్తామనేది దాని కొరకు ఒక మాక్ డ్రిల్ ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీనికి మన ఫైర్ ఆఫీసర్ గారు పరమేశ్వర్ గారు, అదేవిధంగా విజిబిలి బటాలియన్ సత్యనారాయణ గారు వాళ్ళు దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. మాతో పాటు పోలీస్ తరఫున అడిషనల్ CP గారు ఉన్నారు, మున్సిపాలిటీ తరఫున కమిషనర్ గారు ఉన్నారు. ఒక పరిపూర్ణమైన అందరు శాఖల సమన్వయంతో యాక్చువల్ వరద లేదా యాక్చువల్ ప్రమాదం జరిగే పరిస్థితిలో మనం ఏమేమి SOPs ఏమేమి ప్రోటోకాల్స్ పాటించాలి అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మాక్ డ్రిల్ చేస్తున్నాము. యాక్చువల్ పరిస్థితిలో ఉన్న సీరియస్నెస్, అప్పుడు ఉన్న ఎంత విషమైన పరిస్థితిలో ఉన్న సీరియస్నెస్తో పాటు మేము ఇక్కడ చేస్తున్నాము. దీంతో పాటు మనకి నీటిపారుదల శాఖ, కరెంటు సరఫరా శాఖ, పశువులు మత్స్య విభాగం నుంచి కూడా సిబ్బందులు ఉన్నారు, ఈతగాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మనం చూస్తే మనం ప్రొఫైలెటిక్ ఇవాక్యుయేషన్ చేస్తాం. అంటే ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో ఎవరైనా గర్భిణీ మహిళలు కావచ్చు లేదా వయోవృద్ధ వాళ్ళు కావచ్చు, వాళ్ళని అక్కడి నుంచి తరలించి మనం ఇక్కడ మాక్ డ్రిల్లో కేంద్రీయ విద్యాలయంలోనే ఒక రిలీఫ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము. ప్రజారోగ్య పరిరక్షణలో ఆశా వర్కర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నివాసంలో ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో ఆశా వర్కర్లు కీలక సేవలు అందిస్తున్నారని అన్నారు. వారికి వేతనాల పెంపుతో పాటు పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. మా ముధోల్ నియోజకవర్గంలో ఉన్న ఆశా వర్కర్ సోదరులు అందరు నా దగ్గర రావడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ప్రతి నెల 25వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు వాళ్ళ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు జీతాలు ఇస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఆశా వర్కర్స్ అందరూ స్ట్రైక్ మీద పోయినప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్ననాడు నేను 18,000 నాకు ముఖ్యమంత్రిగా చేయండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,000 శాలరీ చేస్తా అని బూత్ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారికి కొంత సిగ్గుచేటు ఉండాలి. భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లెల లక్ష్మణ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పర్స అనంతరావును నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ నాయకులు నూతన అధ్యక్షులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా మల్లెల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడిగా పర్స అనంతరావు నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నూతన అధ్యక్షుల నియామకంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మల్లెల లక్ష్మణ్, పర్స అనంతరావులకు ఘన సన్మానం నిర్వహించారు.
సునీల్ రెడ్డి జిందాబాద్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పార్టీ కార్యాలయం సందడిగా మారింది. ఈ సందర్భంగా మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం దృష్టిలో ప్రతి కార్యకర్త నాయకుడు సమానమని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు, పదోన్నతులు తప్పకుండా లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, ఈరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి విషయంలో కూడా అన్న మీటింగ్ ఉన్నదంటే వచ్చి మొట్టమొదటిసారి మా పత్రిక విలేకరులు మాది స్టేట్మెంట్ రాస్తుంది. మేము రూలింగ్ లేకున్నా కానీ మేము చెప్పిన విషయం ప్రతి విషయం కూడా మాకు సహకరించి ఈరోజు మనం రూలింగ్లో నిలబెట్టి మా పదవుల్లో నిలబెట్టిన దానికి ప్రధాన కారణం పత్రికా సోదరులకు. ముందుగా విషయానికి వస్తే నిన్న టీపీసీసీ అధ్యక్షుడైన బొమ్మ మహేష్ కుమార్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే పనిచేసే వ్యక్తులకే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే పనిచేసినరో వాళ్ళను గుర్తించి పదవులు అభ్యస్తే పని అయ్యిందని చెప్పిండు. 20 సంవత్సరాల నుంచి మేము పనిచేసినాం. అధికారం లేకున్నా కానీ వాళ్ళతో పోరాడినాం. వాళ్ళ వచ్చి మా మీద దాడి చేసినా కానీ నిలదొక్కున్నాం. ఎన్నో ఆశ ప్రలోభానికి కూడా మేము లొంగకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడానికి పల్లెల నుంచి, పట్టణాల నుంచి, వీళ్ళ భీమ్గల్ టౌన్ నుంచి మేము ఆయనకు మద్దతు ఇచ్చి ఈరోజు మాకు పదవులు ఇవ్వడానికి ప్రధాన కారణము పార్టీ అధిష్టానానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజామాబాద్ నగరంలోని బాల్ భవన్లో వేసవి శిక్షణా శిబిరం ఆద్యాంతం ఆహ్లాదకరంగా కొనసాగుతోంది. నిర్వాహకులు చిన్నారులకు ఆసక్తి గల అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా చిన్నారుల్లో మరింత అవగాహన కలిగించేందుకు జాదు యుగంధర్ రంగనాథ్ నిర్వహించిన ఇంద్రజాల ప్రదర్శన ఆసక్తి కలిగించింది. వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని జిల్లా బాల్ భవన్ ప్రాంగణంలో సోమవారం నాడు జాదు యుగంధర్ రంగనాథ్ నిర్వహించిన ఇంద్రజాల ప్రదర్శన చిన్నారులందరినీ మాయాలోకంలోకి తీసుకుపోయి చప్పట్లు, కేరింతలతో బాల్ భవన్ కోలాహలంగా మారిపోయింది. ప్రదర్శన ఆద్యంతం చిన్నారుల నవ్వులు, అరుపులతో దద్దరిల్లిపోయింది. చేతులు ఆస్ట్రిచ్ పసుపు రంగు ఈకలో వేదిక మీదికి వచ్చిన జాదు రంగనాథ్ దాన్ని మ్యాజిక్ స్ట్రిక్గా మార్చడం, పిల్లల్లో దూరం నుంచే పాలు లాగేలా మరియు తాగిన పాలను నీళ్ల రూపంలో చెవులో నుంచి తెప్పించారు. రంగురంగుల దస్తీల నుండి రకరకాల పువ్వులను సృష్టించాడు. ట్రయాంగిల్ ప్రేమ్ నుండి గొడుగుల వర్షం కురిపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఏది ఇచ్చినా తినకూడదని, తాగకూడదని, అలా చేస్తే మత్తులోకి పోయి ఆ తర్వాత కిడ్నాప్కు గురవుతామని చిన్నపిల్లలు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించారు. చిన్న కాగితం నుండి రూపాయల వర్షం కురిపించడం, డాలర్స్ డ్రీమ్ అంటూ ఖాళీ డబ్బాలో $100లను తెప్పించడం, ఇలా ఎన్నో అంశాలతో పిల్లల మనసును రంజింపజేశారు. అనంతరం బాలభవన్ సూపరింటెండెంట్ మల్లాడి ఉమాబాల ఇంద్రజాలికుడు రంగనాథ్ను ఘనంగా సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సూపరింటెండెంట్ ప్రభాకర్, వెంకటలక్ష్మి, పుష్పలత, మాధవి, శ్వేత తదితరులు పాల్గొన్నారు. డిఓ గారి ఆదేశాల మేరకు ఏప్రిల్ 20 నుండి జూన్ 10 వరకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. 30 అంశాలలో మేము శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వన్ ఆఫ్ ది మ్యాజిక్ ఉంది. దాంట్లో పిల్లలందరూ చాలా ఇష్టపడతారు మ్యాజిక్ అంటే. అందుకని ఈ మ్యాజిక్ ప్రోగ్రాము ఈరోజు జాదు యుగంధర్ రంగనాథ్ సార్తోని పిల్లల కోసము వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుందని ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. గన్నారం గ్రామంలో చట్ట వ్యతిరేకంగా మాదిగ కులాన్ని బహిష్కరణ చేసిన వీడీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు కోరారు. గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మాదిగ కులాలకు సంబంధించిన భూములను కబ్జా చేసుకుని వ్యవసాయంతో పాటు వెంచర్లు నిర్మిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సిపిఎం ఆధ్వర్యంలో తమ భూములు కబ్జా అయిన వారు, కుల బహిష్కరణకు గురైన వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఏడబ్ల్యూయు జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ఇందలవాయి మండలంలోని గన్నారం గ్రామంలో మాదిగలను చట్ట వ్యతిరేకంగా గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ బహిష్కరణ చేసిందని అన్నారు.
మాదిగలతో ఎవరు మాట్లాడినా, పని చేసినా, పని తీసుకున్నా ₹1,00,000 జరిమానా విధిస్తున్నారని తెలిపారు. ఈ సాంఘిక బహిష్కరణ పూర్తిగా చట్ట వ్యతిరేకమని, గ్రామాభివృద్ధి కమిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని, దళితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూములకు హద్దులు చూపించి ఇవ్వాలని, కబ్జాలో ఉన్న దళితుల భూములను దళితులకిప్పించాలని కోరారు. అలాగే గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ ఆకృత్యాలను అరికట్టాలని, 856 సర్వేలో నెంబర్లు చేసిన అక్రమ కబ్జాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర పేదలకివ్వాలని డిమాండ్ చేశారు. మండలం గన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఆ గ్రామ దళితులు, మాదిగ కులస్తులను ఆ గ్రామ బీడీసీ కమిటీ బహిష్కరించింది. ఇది చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న సమగ్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి బీడీసీలను వెంటనే విమర్శించాలి. వాళ్ళ ఆధారాలు రోజు పెరిగిపోతూ ఉన్నాయి. 40 సంవత్సరాల పైగా ఉన్నటువంటి 856/9 సర్వే నెంబర్లో దళితులు ఉంటున్నారు. ఎప్పుడో తాతలు ముత్తాతల నాటి నుంచి వాళ్ళు చనిపోయినటువంటి జంతువుల శర్మాలని తీసి ఆ గ్రామ ప్రజలకు చెప్పులు కొట్టి, బెరడు నెట్టి, మొత్తం బెల్టులు చుట్టినటువంటి ఆ దళితులను ఈరోజు ఆ భూమికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది గ్రామం రోడ్డు పక్కనే ఉంది. రోడ్డు పక్కనే చిన్నపల్లి పోయే తోవల ఉంది. అందుకోసం డిమాండ్ను బట్టి దాన్ని నిలబడుతూ ఉన్నారు. వాళ్ళు మాత్రం దళితులకు వర్తించాల్సిన, బీసీలకు వర్తించాల్సిన, ఎస్టీలకు వర్తించాల్సిన భూమిని వీళ్ళు కబ్జా చేసి పొలాలు చేసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగర శివారులోని కాలూరు రోడ్డులో గల రైస్ మిల్లర్లు తరుగు కొరకు లారీల నుంచి ధాన్యం బస్తాలు అన్లోడ్ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవారాం, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని చెప్పినప్పటికీ పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. నగర శివారులోని కాలూరు రోడ్డులో గల రైస్ మిల్లులను అఖిల భారత ఐక్య రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి దేవారాం, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్న మాట్లాడుతూ, రైస్ మిల్లులలో దిగుమతి కావాల్సిన ధాన్యం సంచులు గత కొన్ని రోజులుగా లారీలపైనే ఉండటంతో రైతులు, మరోవైపు లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత మంత్రి, జిల్లా కలెక్టర్ వెంటనే రైస్ మిల్లులకు వచ్చిన లారీల నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని చెప్పినప్పటికీ రైస్ మిల్లర్లు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తరుగు తీయనిస్తేనే లారీలను లోనికి అనుమతిస్తామని, ధాన్యం బస్తాలను అన్లోడ్ చేస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 15 కిలోల తరుగుపోతే తమకు మిగిలేదేంటని రైతులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని రైస్ మిల్లుల యజమానులపై చర్యలు తీసుకొని లారీలలోని ధాన్యం సంచులను అన్లోడ్ చేయించాలని కోరారు. లేని ఎడల 4-5 రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా ఇన్ఛార్జ్ పోషన్న తదితరులు పాల్గొన్నారు. అధికారులు వచ్చి తనిఖీ చేసి దించుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది. పదుల సంఖ్యలో ప్రతి రైస్ మిల్లు కాడ లారీలు ఆగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం తరుగు ఎక్కువ ఇవ్వాలనేటువంటి వాళ్ళ అత్యాశ. ప్రధానంగా రైతులు ఎన్నో నష్టాల కోర్చి ఆ వర్షానికి ఎండకు అదైపోయి వడ్లు పండించి రైస్ మిల్లు పంపిస్తే మాకు 10 కిలోలు 12 కిలోలు ఇస్తేనే మేము ఖాళీ చేస్తాం, లేకపోతే లారీలు అన్లోడ్ చేయమని చెప్పి మొరాయిస్తున్నారు. ఇప్పటికైనా అసలు ఎవరైతే అన్లోడ్ చేయనటువంటి రైస్ మిల్లు ఉన్నాయో వాటిని సీజ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు. వీళ్ళు చెప్పినా ఇక్కడ వీళ్ళు కనీసం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ రక్షణ సేన జెండా గద్దె మోడల్ను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మోడల్లో టీఆర్ఎస్ జెండా గద్దెలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మోడల్లో తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ జెండా గద్దెలు నిర్మిస్తున్నామని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో జెండా గద్దెల మోడల్ను ఆవిష్కరించారు. 3 ఫీట్ల ఎత్తు 2 ఫీట్ల వెడల్పుతో పార్టీ జెండా గద్దెలు నిర్మించాలని సూచించారు. పార్టీ జెండా గద్దె బేస్ 1 ఫీట్ ఎత్తులో ఉంటుందని, పైభాగం మరో 2 ఫీట్ల ఎత్తులో ఉంటుందని ఆమె తెలిపారు. జెండా గద్దె బేస్కు గ్రీన్ కలర్, పైభాగంలో ఉండే జెండా గద్దెకు ఎల్లో కలర్, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్ బ్లూ కలర్లో ఏర్పాటు చేయాలని కవిత సూచించారు. తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో టీఆర్ఎస్ అని రాయాలని పేర్కొన్నారు. జెండా గద్దె బేస్ గ్రీన్ కలర్ మధ్యలో తెలుగులో తెలంగాణ రక్షణ సేన అని రాయాలని సూచించారు. పార్టీ జెండా కలర్స్ కోడ్స్ కూడా తామిచ్చిన విధంగానే చూసుకోవాలని, అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా జెండాలన్నీ ఏకరూపంలో ఉంటాయని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 20 వరకు జెండా పండుగను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కల్వకుంట్ల కవిత సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన 8 రకాలకు బదులుగా జిల్లా నేలలు, వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన సన్న వరి విత్తనాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని తక్షణమే రైతులకు పంపిణీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. 8 రకాల సన్న వరి రకాలని సాగు చేయాలంటూ నిబంధనలు పెట్టడం, విత్తన దుకాణాల్లో కూడా వాటినే విక్రయించాలని ఆంక్షలు విధించడం విడ్డూరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన 8 రకాలకు బదులుగా జిల్లా నేలలు, వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన సన్న వరి విత్తనాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని తక్షణమే రైతులకు పంపిణీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ను దినేష్ కులాచారి జిల్లా పార్టీ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వానాకాలం సీజన్లో వ్యవసాయ శాఖ సూచించిన 8 రకాల సన్న వరి రకాలనే సాగు చేయాలంటూ నిబంధనలు పెట్టడం, విత్తన దుకాణాల్లో కూడా వాటినే విక్రయించాలని ఆంక్షలు విధించడం వల్ల జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి విత్తనాలు అందక ప్రైవేటు దుకాణాల్లో ఆంక్షల వల్ల ఏ రకం కొనాలో తెలియక రైతాంగం తీవ్ర అయోమయంలో ఉందని అన్నారు. ఒకవేళ విత్తనాల కొరతతో రైతులు దొడ్డు రకం వడ్లు వేసుకుంటే ప్రభుత్వం బోనస్ దక్కక ఆర్థికంగా కుదేలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా రైతులు పండించే ఏ సన్న రకం వడ్లకైనా ప్రభుత్వం ఇచ్చే బోనస్ వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కలెక్టర్ను కోరారు. రోహిణి కార్తెను దృష్టిలో ఉంచుకొని రైతులకు అవసరమైన సన్న రకం నాణ్యమైన వరి విత్తనాలను వెంటనే సరఫరా చేయాలని, రైతుల శ్రేయస్సు కోసం తక్షణమే సానుకూల చర్యలు తీసుకోవాలని దినేష్ డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రైతాంగ పక్షాన నిలబడుతుంది. ఇవాళ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగడం జరిగింది. 1 లక్ష క్వింటాల్ ఏవైతే ఉన్నాయా మీ దగ్గర, ఇవాళ
ఎందుకంటే ఒక ఎకరానికి 25 నుంచి 30 కిలోల సీడ్ కావాల్సిన అవసరం ఉంది. ఆ 25 నుంచి 30 కిలోలు మీరు చెప్పే ఐటమ్ కానీ ఇక్కడ ప్రజలు ఉపయోగించే ఐటమ్స్ కానీ ఉన్నాయా లేవా అవి తీసుకోవాల్సిన బాధ్యత. మళ్ళీ ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాక లాస్ట్కి వచ్చి సాఫ్ట్వేర్ సతాయించింది, గన్ని బ్యాగులు రాలేదు, లేకపోతే అమాలీలు రాలేదు, ఏదో చెప్పుకున్నాం. అలాంటివి చెప్పకుండా ఇలా స్పష్టంగా కూడా మనం అందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, అగ్రికల్చర్ దృష్టికి తీసుకెళ్ళాం. రేపు కూడా మా గౌరవ శాసనసభ్యులు మిగతా మా రాష్ట్ర పార్టీ కూడా అగ్రికల్చర్ డైరెక్టర్ గారితో మాట్లాడుతుంది. ఇవాళ కూడా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ మన దగ్గర 8 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు పడ్డాయి. పక్కనే ఉన్న ఆదిలాబాద్లో అత్యధికంగా వడ్లు దొడ్డు వడ్లు పడ్డాయి. భూమి గుణం ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. ఆ గుణం ప్రకారం రైతు చేస్తాడు తప్ప మనం ఏదో బలవంతంగా వెయ్యాలనే ప్రయత్నం కాదు. సన్నవడ్లే ప్రభుత్వం చెప్పింది ఏంది, రేవంత్ రెడ్డి అధికారం రాకముందు చెప్పింది ఏంది, సన్నవడ్లు వేస్తే బోనస్ ఇస్తాడు. ఇవాళ సన్నవడ్లు పోయేసి నువ్వు ఈ రకం వేస్తేనే బోనస్ ఇస్తాను, ఈ 8 రకం వేస్తామని చెప్పి ఇలా దీని మీద 8 రకాలు వేస్తే బోనస్ పొందండి వ్యవసాయ శాఖ కింద. ఈ వరి రకాలు 8 రకాల వరి రకాలకు మాత్రమే సాగు చేయాలి సూచించారు. ఈ 8 రకాల సాగు చేసిన రైతులకు మాత్రమే బోనస్ లభిస్తుందని వ్యవసాయ శాఖ చెప్పడం, ఇంతకీ బోనస్ ఎన్నిసార్లు ఇచ్చిండో అర్థం కాదు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. జిల్లాలో పనిచేస్తున్న గుర్తింపు కలిగిన జర్నలిస్టులకు 2026-2028 కాల వ్యవధి కోసం మంజూరైన తొలి విడత అక్రిడిటేషన్ కార్డులను జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం లాంఛనంగా అందజేశారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఏ నర్సింహులు, భూపతి, సాయి ప్రసాద్, రామ్ దయానంద్, శ్రీకాంత్, గౌస్ మాజిద్ తదితరులు కలెక్టర్ చేతుల మీదుగా కార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లోని ఎన్ఐసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ సమాజ సేవలో విశిష్ట పాత్ర పోషిస్తోందని, ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతర రక్త మార్పిడి సేవలను అందిస్తూ వారికి అండగా నిలుస్తోందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సేవా సంస్థలు ముందుకొచ్చి రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని కోరారు. అలాగే అన్ని శాఖలు తరచుగా రక్తదాన శిబిరాలను నిర్వహించి అవసరమైన రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు కె కిరణ్ కుమార్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఆర్ఓ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి బి గీత తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి గీతను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగమోహన్ రావు డిఆర్ఓకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 150 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డిఆర్ఓ గీత, డిఆర్డీఓ సాయన్న, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాసులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బహుజన నవ సమాజ్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎంఆర్ఐ మిషన్ లేదని, రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే మిషన్ను తెప్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డొక్కా రంజిత్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి ఈ యొక్క జిల్లా యొక్క పేషెంట్లు మాత్రమే కాకుండా చుట్టుప్రక్కల జిల్లాల నుండి కూడా వందలాది మంది పేషెంట్లు రావటం జరుగుతోందని అన్నారు. కాబట్టి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంఆర్ఐ మిషన్ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎంఆర్ఐ మిషన్ తెప్పించాలని బిఎన్ఎస్ డిమాండ్ చేస్తోందని అన్నారు. ఇందూరు నగరంలోని ఖిల్లా రామాలయాన్ని నల్గొండ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ విశ్వనాథ్ కులకర్ణి తన కుటుంబ సభ్యుల సమేతంగా సోమవారం నాడు దర్శించుకున్నారు. బ్రాహ్మణ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలయంలో అధిక మాస పూజలు నిర్వహించారు.
దీంతో వారి ఆహ్వానం మేరకు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ విశ్వనాథ్ కులకర్ణి రాముల వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కోశాధికారి పెండ్యాల వాసు జిల్లా అదనపు జడ్జిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు జడ్జి విశ్వనాథ్ కులకర్ణి మాట్లాడుతూ ఎంతో పురాతనమైన ఆలయాన్ని దర్శించుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. ఇక్కడ నిర్మాణాలను చూసి ముగ్ధులయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది దిలీప్ కులకర్ణి, ప్రమోద్ హరిగే, మనోహర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామానికి చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి బస వేణుగోపాల్ యాదవ్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యునిగా నియమించడం జరిగింది. దీనితో పదవి బాధ్యతలు స్వీకరించే మొదటిసారి తన స్వంత గ్రామానికి రావడంతో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి భారీ ఎత్తున ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుండి గ్రామ ప్రజలతో బాలరాజేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీగా వచ్చి దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉప్లూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోనగిరి భాస్కర్ని నియమిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా నియామకమైన మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ను మరియు తాజా మాజీ అధ్యక్షుడు సుంకేట రవి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు సుంకేట రవి మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అన్ని ఒత్తిళ్లకు లొంగకుండా నాకు సహకరించి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి మొండి చేయి చూపారని మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ ధ్వజం. నగరానికి ప్రకృతి వైపరీత్యాలు, కుంభ